కోటీశ్వరులు పెద్దవాళ్ళు లక్షాధికారులు ఏదైతే అన్నం తింటున్నారో రెక్కాడితే డొక్కాడని పేద జనం, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ఆ సన్న బియ్యం సోనా మసూరి తినే విధంగా ఆదేశాలు ఇచ్చి ఇప్పుడే మనం పగడాల లోపల జోకినాం, బియ్యం జోకినాం. ఇప్పుడు పగడాల లోపల మన దుకాణానికి పోయి జోకి నిన్న మేము ఒక మొగలమ్మ ఇంట్లో మేము రాత్రి 10-11 గంటలకు అన్నం తినొచ్చినాం సన్న బియ్యం. ఇదొక కళ, పేదవాళ్ళ ఇళ్లలో కళ. ఆ సన్న బియ్యం అంటే మామూలు సన్న బియ్యం కాదు, పౌష్టిక ఆహారంతో కూడుకున్నటువంటి కొన్ని విటమిన్స్ కూడా ఆ బియ్యంలో కలపడం జరిగింది. ఆ బియ్యానికి కోటింగ్ ఇచ్చారు, ఆ కోటింగ్లో విటమిన్స్ ఉన్నాయి. ఆ విటమిన్స్ ఏంటంటే గర్భవతులైనటువంటి మహిళలకు మంచి శిశువును జన్మనీయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేరే సరుకులు కూడా ఇస్తాం నిర్ణయం చేసింది. మా టెల్లు చెప్తున్నాడు, గతంలో కూడా మనం వేరే సరుకులు చింతపండు, మంచి నూనె, కొబ్బెర, చక్కెర ఇవన్నీ కూడా ఇచ్చినామా ఇవ్వలేదమ్మా టిక్యా ఇచ్చినాం కదా. మళ్ళీ కూడా ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు అప్పులు చాలా ఉన్నాయి, జర తీరంగానే మళ్ళీ అది కూడా షురూ చేస్తాం. ఎందుకంటే ఇది మన కుటుంబం, టెల్లు చెప్పినట్టుగా అన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి, అప్పులు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడే పడకపాయ అంటే ఏడికెళ్ళి పడతాయి చెప్పు, అప్పులు తీసుకొచ్చి మళ్ళీ మిత్రులు కడుతున్నాం మనం. వాస్తవం అది, అసెంబ్లీలో చెప్పిండు ముఖ్యమంత్రి. చూసినావా లేదా నువ్వు మన్నప్పుడేడి చూసినావు కదా, చెప్పాలి మనం. అవన్నీ సపోర్ట్ చేస్తలేము, కానీ ఇయ్యకపోయి అనేది మాత్రము ఎక్కువ మాట్లాడుతున్నాం మనం. అది మాట్లాడకం బంద్ చేయాలి, అదే మాట్లాడాలి మనం, అప్పుల గురించి దాని గురించే మాట్లాడాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల ద్వారా మనం ఏం చేయాలంటే దాన్ని కూడా మన వాట్సాప్ గ్రూప్లలో, మన సోషల్ మీడియాలో చిన్నది ఇట్లాంటి తమ్ముళ్ళతో మాట్లాడిపించి వారిని వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి. నాకు 2 లక్షలు మాఫ్ అయింది, నాకు 1.5 లక్షలు మాఫ్ అయింది, నాకు ఇల్లు శాంక్షన్ అయింది, మా ఇంటికి కరెంట్ బిల్ కడతలేము, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి వ్యవసాయం కడతలేము, ఇప్పుడు ఇంటికి కడతలేము. ఇది చెప్తా పోతుండాలి, ఇది మనం చెప్తలేం. కేటీఆర్ ఏం చేసినంటే కిరాయి మనుషులను దించిండు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేషధరణ రైతులాగా చేస్తున్నారు, మోహన్ రెడ్డి లాగా బట్టలు దొరుకుతున్నారు. బయటికి మాట్లాడిస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారు. వాస్తవంగా గ్రామాల్లో ఏం నడుస్తుందని తెలియదు వాళ్ళకు. కానీ పట్టణం వాళ్ళంతా అక్కడ కొట్టేసారు మొన్న, అందు గురించి వాళ్ళకు సపోర్ట్ చేసారు. అది చేయొద్దంటే మనం ఏం చేయాలంటే మనం వాస్తవం చెప్పాలి, జూట చెప్పొద్దు. మనకి ఏం జరిగిందో అదే చెప్పాలి. మన కాంగ్రెస్ పార్టీ అంటేనే వాస్తవాలను మాట్లాడే పార్టీ. కాబట్టి గతంలో మా ఊరికి 420 ఇళ్ళు వస్తే 300 ఇళ్ళు కట్టినాం, మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టినాం అన్నమాట చెప్పాలి. మా ఇంటికి కరెంట్ బిల్ లేదని చెప్పాలి, లక్షల రూపాయలు రుణమాఫీ అయిందని చెప్పాలి. అదేవిధంగా మా ఊర్లో ఆడవాళ్ళందరూ కూడా బస్సుకు మహబూబ్నగర్ హైదరాబాద్ పోయి 1000 రూపాయలకు చీర మహబూబ్నగర్లో కొన్నా, ఈడకొన్నా, పట్నం పోయి కొనుక్కొని వస్తున్నారు 500 రూపాయలకు. మా దగ్గర దిర్సంపల్లి చిన్న అన్న డీలర్ పని చేసి వస్తున్నారు హైదరాబాద్. ఆగు టెల్లు చెప్తున్నాడు, పని కూడా పోతున్నారంట, మబ్బులో లేచి బస్సు పట్టుకుంటున్నారంట, డ్యూటీకి వేసుకొని మళ్ళీ ఇక్కడ వస్తున్నారని చెప్తున్నాడు. కాబట్టి 50% మహిళలు సమాజంలో 50% మహిళలకు ఉచిత బస్సు లోపల ప్రయాణ సౌకర్యం కల్పించడం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కల్పించడం. మహిళా సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, మొన్న దిర్సంపల్లి అయినాయి. మన వాళ్ళని ఎంపిక చేయాలి, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులను మహిళా సంఘాల్లో పెట్టాలి. మనం ఆ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించుకోవాలి. ఎందుకంటే పాఠశాల కమిటీలు, ఇందిరమ్మ అమ్మ ఆదర్శ కమిటీలను పెట్టి అన్ని పాఠశాలల నిర్మాణం కూడా వాళ్ళ ద్వారానే చేపిస్తున్నాం మనం. కాబట్టి మనం కనుక ఆ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనకపోతే ఆ పనులు వేరే వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి చురుగ్గా మన మహిళలు కూడా దాంట్లో పాల్గొనేటట్టు చేయాలి. కాబట్టి చెంచుల అభివృద్ధి గురించి కూడా ప్రత్యేకంగా ఫండ్స్ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఈ కోట కాకుండా సపరేట్ కోట కూడా ఇస్తా అని చెప్పిండు ఇండ్ల గురించి. కాబట్టి మీరు దీన్ని కూడా ప్రజలకు చెంచు సోదరుల దగ్గరికి తీసుకెళ్లాలని కోరుతూ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈరోజు పండుగ ఉంది, ఇలా శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో విధంగా శివాలయం కూడా మనం వెనకాల నిర్మాణం చేసుకొని అప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమం మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే స్వామివారిని మన దర్శనం చేసుకొని మోహన్ రెడ్డి తీసుకెళ్ళి, సార్ అప్పుడు మీరు
ఈ గుడికి కార్యక్రమాన్ని కూడా మీరు వచ్చిర్రు అని కూడా తను గుర్తు చేసిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా మన గ్రామం లోపల ఏ పనులు కావాలన్నా ఏం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా సరే తప్పకుండా ఇవ్వడానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ కరెక్ట్ జూన్ టైంకు మనకు పెద్ద ఎత్తున పథకాలన్నీ కూడా ల్యాండింగ్ అవుతున్నాయి. జూన్ 2కు రాజీవ్ యువ వికాసం కింద 6,600 కోట్లు, అదేవిధంగా జూన్ కల్లా మనకు వానాకాలం రైతు భరోసా ఫండ్స్ కూడా పడతాయి, అవి కూడా 100 కోట్ల రూపాయలకు పడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ సమయం కల్లా ఇండ్లను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి. ఇండ్లు ఎవరన్నా కట్టలేని పరిస్థితిలో ఉంటే హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి గుర్తుదారులను ఆ కట్టించే బాధ్యత కూడా తీసుకుంటా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా పథకాలు అమలు చేస్తే లెంకి చెయ్యి గుర్తు ఏడునని వెతికి ఓట్లేసే పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీకి వస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ కాబట్టి మీరు ఒకటే జెండా ఒకటే ఎజెండా. మన పార్టీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి మేము శాసనసభలో చట్టం తయారు చేసి మొన్న రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్కు జాతీయ నాయకులందరూ కూడా పిలిచినాం. పార్లమెంట్లో బిల్లు పెట్టమని బీజేపీని అడిగినాం, కానీ వాళ్ళు పెడతలేరు, మీటింగ్కి వస్తలేరు. అంటే బీసీల పైన వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మనం మార్చినటువంటి బీసీ ఏదైతే మనము చట్టం తయారు చేసినామో మనం దాని ప్రకారమే మనం ఎలక్షన్లకు పోవాలని కూడా డిసైడ్ చేసినాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు అన్ని కూడా గుర్తించి ఏడాదిన్నర లోపలనే ఒక అన్నం మెతుకు చాలు, అది ఉడికిందా లేదా అన్నది. నేను అందు గురించే ఇప్పుడు పోయి మన దగ్గర ఇప్పుడు పరమాన్నం తయారు చేస్తుంటే నేను ఒకసారి చూసి వచ్చిన, అర్థమైంది కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎసొంటిది, రామ్మోహన్ రెడ్డి ఎసొంటాడు అనేది మీకు తెలుసు. పార్టీ గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాం మనం. మీకు తెలుసు చాలామంది మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు మన పార్టీ ఇచ్చిపెట్టి అందులోకి పోయారు, మళ్ళీ మన పార్టీ గెలవగానే మన దాంట్లో కూడా వస్తున్నారు, మీరు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయి లోపల మనకు మంచి గుర్తింపు ఉంది. మనం మెరిట్లో ఉన్నాం. మెరిట్ అంటే తెలుసు కదా మీరు, మెరిట్ అంటే ఉత్తమ మార్కులు ఉన్నాయి మనకు జాతీయ స్థాయి లోపల. మన పగడాల్ నుంచే మన ప్రచారం ప్రారంభిస్తాం. కాబట్టి మన పగడాల్ మనం ఏమంటాం, గుడి కిష్టప్ప గుడి, అప్ప అంటమా తాత అంటాం, కిష్టప్ప తాత గుడి కాడికి వెళ్ళి మనం ప్రచారం ప్రారంభించినాం. అదృష్టం బాగుంటే ఇంకొక 10-15 రోజులల్లా మన పరిగి నియోజకవర్గానికి ఒక మంచి కానుక కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఒకటే మాట ఒకటే పాట, ఎలాంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ ఇంకోటి కానీ పెట్టుకోవద్దు. ఏది రిజర్వేషన్ వచ్చినా ఏది వచ్చినా అందరం కలిసి గెలిపించుకునేటట్టుగా పనిచేయాలి. మనకు మెయిన్ మనమంతా కూడా అభివృద్ధి గురించే పనిచేస్తున్నాం. ఆ అభివృద్ధి అన్నది నా బాధ్యత, నిధులు అన్నది నా బాధ్యత. ఎవరికైనా నిధులు కావాలన్నా పథకాలు కావాలన్నా ఎన్ని కావాలన్నా ఆ ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి మీరు ఒకరికొకరు అనవసరంగా తప్పుడు సమాచారంతో తప్పుడు ఇన్ఫర్మేషన్తో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నన్ను స్వయంగా కలవండి. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే తప్పకుండా మీకు అన్ని విధాలా చేస్తానన్న మాట మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.